కృష్ణా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి అవకతవకలను వివరిస్తూ వాటి పూర్తి వివరాలతో ఎన్నికల పర్యవేక్షణాధికారి కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు పామర్ నియోజకవర్గ కుమార్ రాజా, పెడన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఓటర్ లిస్టులో చాలా అవకతవకలకి పాల్పడి ఓటర్ లిస్టులో చేసినటువంటి కొన్ని డూప్లికేషన్ చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉన్నాయి. అలాగే ఒక ఓటుకి డూప్లికేషన్ చాలా చోట్ల ఓట్లు ఉన్నాయి. మరి వలస వెళ్ళిపోయిన వారి ఓట్లు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. పర్మనెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా వీటన్నిటినీ కూడాను ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ ఈ యొక్క ఓటర్ లిస్టుని వాళ్ళకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితులు నేను 19 హైకోర్టులో 77/2023 బిల్ ఫైల్ చేశాను సార్. ఫైల్ చేసిన తర్వాత 28/6/2023 నాకు ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చేస్తారు. ఈ 1140 ఓట్స్ని మేము రిజాల్వ్ చేస్తున్నాము, సాల్వ్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక టేబుల్ ద్వారా ఇచ్చున్నారు సార్. దాని తర్వాత 4/7 వాళ్ళు ఇచ్చిన ఎండార్స్మెంట్ మీద నేను తిరిగి మళ్ళీ ఒక కంప్లైంట్ రేజ్ చేసి ఇచ్చాను సార్. దాని మీద తిరిగి 13/7 CEO గారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది సార్. నేను ఇచ్చిన అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకుని కన్సల్ట్ ఈఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకుని ఒక కాపీ మాకు కూడా పంపించమని చెప్పేసి CEO గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది సార్. మరి నాకైతే ఎటువంటి కాపీ ఇవ్వలేదు సార్ డిఓ గారి దగ్గర నుంచి. తదుపరి 10/8 మళ్ళీ ఆర్టీఓ గారి దగ్గర నుంచి నాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు సార్. కొన్ని ఓట్లు వేరే బూత్లో వెళ్ళిపోయాయి. నేనే కరెక్ట్ చేసి కంప్లైంట్ చేసి ఓటీపీ ద్వారా నా ఓటర్ లిస్టులో నేను కరెక్ట్ చేసుకున్నాను. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓటర్ లిస్టులో మేము అన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనం యంత్రాంగం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసి ఏ రకమైన ఓటర్ లిస్టులో అవకతవకలు లేకుండా ముందు చనిపోయిన వారి ఓట్లు, పర్మనెంట్గా వలస వెళ్ళిపోయిన వారి ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు, ఇవన్నీ కూడా ఓటర్ లిస్టు డిస్టర్బ్డ్గా ఉంది. దాన్ని పర్ఫెక్ట్గా మనం తయారు చేసుకుని ఎలక్షన్కి వెళ్ళాలి. సంతోషం. ఈ సందర్భంగా మీరు మీటింగ్ బర్ల కుమార్ రాజా, సన్ ఆఫ్ బర్ల రామయ్య గారు, పొలిటికల్ మెంబర్ టీడీపీ. సార్, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, సమగ్ర సర్వే జరిగింది. దాంట్లో అన్ని పార్టీ వాళ్ళని పిఎల్ఓతో పాటు జాయింట్గా వెళ్ళి అన్ని క్లోజ్గా ఉండి మానిటర్ చేసుకోమన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీలో చాలా క్లోజ్గా ఇచ్చాం, మా రిపోర్ట్స్ అన్ని ఇచ్చాం. కానీ డెత్ కేసెస్ వచ్చేసరికి 50% డెత్స్ అలాగే వచ్చాయి. విత్ ప్రూఫ్స్ కూడా మేము తర్వాత రీసెంట్గా సబ్మిట్ చేసాం. డ్రాఫ్ట్ మొన్న రీసెంట్గా ఇచ్చిన దాంట్లో అవి అలాగే ఉన్నాయి 50%. మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, సమగ్ర సర్వే అంత చక్కగా జరిగినప్పుడు బిఎల్ఓస్ అంతా క్లోజ్గా మానిటర్ చేసిన తర్వాత కూడా ఈ ఎత్తు మళ్ళీ వస్తుంది. మళ్ళీ అవి ప్రూఫ్స్ కావాలంటున్నారు. మళ్ళీ అవి సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు రేపు 2nd, 3rd మళ్ళీ ఓటర్ నమోదు ఒక ప్రోగ్రామ్ కాల్ చేశారు. దాంట్లో అయినా కానీ ఈ బిఎల్ఓస్ని ఎటువంటి